కూటమి ప్రభుత్వం రాగానే మన జీవితంలో అద్భుతమైనటువంటి బంగారు పంటలు పండినట్టే అన్నంత ఆశగా ఎదురు చూశారు. కానీ బంగారం ఏమో కానీ ఉన్న మట్టిలో కూరుకుపోతున్నటువంటి పరిస్థితి కేవలం అధికారుల నిర్లక్ష్యం. సిఆర్డీఏ అధికారులు ఎవరైతే ఉన్నారో 2 నెలల వరకు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మారల పాత వ్యక్తే ఉన్నారు. కానీ ఆయన ఒకే మాట చెప్పాడు, నాకు ఇంకా అధికారాల బదలాయింపు కాలేదు, నాకు ఎలాంటి సూచన అధికారాలు లేనటువంటి పరిస్థితిలో ఉన్నాను అని. ఆ తర్వాత మరొక ఆఫీసర్ వచ్చారు. ఆఫీసర్ ఆల్మోస్ట్ రైతులకు వ్యతిరేకంగానే మాట్లాడారు. నేను ఒకటే అడుగుతున్నా, ఈ రాష్ట్రం కోసమే భూములు ఇచ్చినటువంటి రైతులకు రెడ్ కార్పెట్ వెల్కమ్ చెప్పి సిఆర్డీఏ ఆఫీసులో వాళ్ళని అతిథులుగా గౌరవంగా ఆహ్వానం పలకాల్సింది పోయి గంటల తరబడి రోజుల తరబడి ఆఫీసుల చుట్టూ తిప్పుకునేటటువంటి అధికారులకు మాత్రం ఒక హెచ్చరిక జారీ చేయాలి. ప్రభుత్వం ఉన్నది రైతులను, మంచి వాళ్ళను, కష్టజీవులను కాసింత సపోర్ట్ ఇవ్వాల్సిన పరిస్థితి. ఆ బాధ్యత మర్చిపోయి రాష్ట్రం కోసం నిలబడిన వాళ్ళు, రాష్ట్రం కోసం కలబడిన వాళ్ళు, ఈ రాష్ట్రం కోసం త్యాగం చేసి ప్రాణ త్యాగం చేసినటువంటి రైతులు ఈ అధికారుల చుట్టూ తిరగాల? అధికారులు ఎందుకెళ్లరు? మీకు భూములు కావాల్సి వచ్చినప్పుడు గ్రామ సభల్లో పెట్టేసి అక్కడే రైతుల దగ్గర నుంచి భూములు సేకరించినటువంటి ఇదే అధికారులు ఈ గ్రామాలకు ఎందుకెళ్లరు? గ్రామ సభలు ఎందుకు పెట్టరు? ఉన్నటువంటి సమస్యలు ఎందుకు పరిష్కరించరు? ఎందుకు మాట్లాడరు? ఐఏఎస్ ఆఫీసర్ అనగానే మీరు కూర్చొని ఆఫీసులోనే కూర్చొని నిర్ణయాలు తీసుకొని రైతుల బాధలను పట్టించుకోకపోవడమా? అది కాదు కదా. మీకు జీతం ఇస్తున్నది, మీ కారులో మీ తిరుగుతున్న డీజిల్ దగ్గర నుంచి ఎవరి డబ్బది? ఈ రైతులది, ఈ కష్టజీవులది, ఇక్కడ ట్యాక్స్ పేయర్స్ది. బుద్ధి ఉండాలి కదా. మనం చదువుకున్నాం, మనం అధికారంలో ఉన్నాం, మనం ఐఏఎస్లు అనుకుంటే ఎలా కుదురుతుంది? వెళ్ళి జనం మధ్య సేవలు చేయవలసిన వాళ్ళు జనాన్నే పిలిపించుకొని గంటల తరబడి రోజుల తరబడి వాళ్ళని వెయిట్ చేయించటం. వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్? స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇన్నేళ్ల తర్వాత కూడా అధికారుల చుట్టూ ఎందుకు తిరగాలి? పదే పదే చెప్తున్నారు టెక్నాలజీ గురించి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి. ఇంట్లో కూర్చొని ప్రపంచాన్ని చదవచ్చు అంటున్నారు, ప్రపంచానికి నేర్పొచ్చు అంటున్నారు. మరి ఎందుకు జరగవు? ఈ దుర్మార్గపు ఆలోచన తీరు అధికారులు మార్చుకోకపోతే ప్రభుత్వాలు కూడా కూలిపోయేటటువంటి ప్రభుత్వం ఉంటుంది అన్నది మాత్రం సత్యం. ఝాన్సీ.